ప్రజాస్వామ్యం అందరిది, పెత్తనం మాత్రం కొందరిదే. కోట్లాది మందిలో కొద్ది మందే ఆసాములు, భూస్వాములు. తెలంగాణలో 7 కులాల చేతుల్లోనే 50% పైగా భూమి ఉందట. ఎక్కువ మంది జనాభా దగ్గర తక్కువ భూమి ఉందంట. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేలో కులాల మధ్య అసమానతలు స్పష్టంగా బయటపడ్డాయి. పెద్ద కులాలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉంటే చిన్న ఉపకులాలు అభివృద్ధి ప్రయోజనాలు అందుకోలేక వెనుకబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో డీలిమిటేషన్ వేళ మళ్లీ తెరపైకి బీసీ నినాదం వచ్చింది. మహిళా కోటాతో పాటు బీసీ కోటా కోసం పోరాటం షురు అయింది. ఇక ఈ సర్వేపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే SEEEPC సర్వే 2024 రిపోర్ట్లో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూశాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులకు ఇది అద్దం పట్టింది. తెలంగాణ గడ్డ మీద ఆసాములెవరో, భూస్వాములెవరో తేటతెల్లం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా అంటే 51.4% కేవలం 7 కులాల చేతుల్లోనే ఉందని కులగణన సర్వేలో తేలింది. రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ కులాల వారు రాష్ట్రం మొత్తం జనాభాలో 32 నిష్పత్తి కన్నా అధికంగా భూయాజమాన్యం కలిగి ఉన్నారు. మిగిలిన వారికి తమ జనాభా నిష్పత్తి కన్నా తక్కువ భూములున్నాయి. ఓసీ, రెడ్డి కులం చేతిలో అధిక శాతం భూమి ఉందని రిపోర్టు పేర్కొంది. ఇక కులాల వారి జనాభా, వాళ్ల చేతుల్లో ఉన్న భూమి వివరాలు ఇలా ఉన్నాయి. ఓసీ వర్గానికి చెందిన రెడ్ల జనాభా 4.8% ఉంటే వాళ్ల యాజమాన్యంలో 13.5% భూమి ఉంది. ఇక బీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా 5.7% ఉంటే వాళ్ల చేతుల్లో 8.7% భూమి ఉంది. ఎస్టీ, లంబాడీల జనాభా 6.8% ఉంటే వాళ్లకు 8.6% భూములు ఉన్నాయి. బీసీ, ముదిరాజ్ వర్గం జనాభా 7.4% ఉంటే వాళ్ల చేతుల్లో 7.8% భూములు ఉన్నాయి. ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం జనాభా 10.3% ఉంటే వాళ్ల యాజమాన్యంలో 6.5% భూమి ఉంది. ఇక 3.9% జనాభా ఉన్న బీసీ వర్గం మున్నూరు కాపుల చేతుల్లో 6.4% భూమి ఉంది. బీసీ, కుర్మ కులం జనాభా 2.2% ఉంటే వాళ్ల దగ్గర 3.6% భూమి ఉంది. ఎస్టీ, కోయ వర్గం జనాభా 1.2% ఉంటే వాళ్ల దగ్గర 2.8% భూములు ఉన్నాయి. షేక్ ముస్లింల జనాభా 7.9% ఉండగా వాళ్ల చేతిలో 2% భూములు ఉన్నాయి. ఓసీ, కమ్మ వర్గం జనాభా 1.2% ఉంటే వాళ్ల యాజమాన్యంలో 1.4% భూములు ఉన్నాయి. ఓసీ, వెలమ కులం జనాభా 0.4% ఉంటే వాళ్ల చేతిలో 1% భూమి ఉంది. బీసీ బి కేటగిరీలోని కురుబ లేదా కురుమ కులంలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 62% పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. వాళ్ల తర్వాత వరుసగా బీసీ డి, ఆరేవాళ్లు, ఎస్టీ, కోయ, లంబాడి, ఎస్సీ, మాదాసి కులాల్లో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూమి ఉంది. ఓసీ విభాగంలో రాజులు, ముస్లింలు, జైన్లు, బ్రాహ్మణులు, అయ్యంగార్ వర్గాల్లో 10% కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ, గోండు, కోయ కులాల్లో భూమి కలిగి ఉన్న వారిలో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది. ఎస్సీ, బేడా, మాదిగల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉంది. 20 ఎకరాల కన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాలు అత్యధికంగా ఓసీ, జైన్లలో 8.2%, రాజుల్లో 7.5%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ, గంగిరెడ్ల వారు 6% ఉన్నారు. తెలంగాణ జనాభా 3.54 కోట్లు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇందులో బీసీ జనాభా 1.64 కోట్లు. వీరితో పాటు ముస్లిం మైనార్టీలోని బీసీలు 35.76 లక్షలు. రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 46.25%. ముస్లిం మైనార్టీలోని బీసీలను కలుపుకుంటే బీసీ జనాభా 56.33%. ఎస్సీ జనాభా 17.43%. ఎస్టీ జనాభా 10.45%. రాష్ట్ర జనాభాలో ఓసీ జనాభా 15.79% ఉండగా ఇందులో ముస్లిం మైనార్టీలోని ఓసీలు 2.48%. బీసీ కేటగిరీలో ముదిరాజ్ కులం 26,39,027 మంది జనాభాతో 7.4%గా ఉండి అగ్రస్థానంలో నిలిచింది. యాదవులు 20,18,725 మంది జనాభాతో 5.7%గా రెండో స్థానంలో ఉన్నారు. గౌడ్ కులం 16,30,187 మంది జనాభాతో 4.6%తో మూడో స్థానంలో ఉన్నారు. మున్నూరు కాపులు 13,75,018 మంది, పద్మశాలి 11,82,252, రజక 9,95,972 మంది ఉన్నారు.
మొత్తం మీద బీసీ వర్గం రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక శక్తిగా నిలుస్తుందన్నది ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఓసీ వర్గాల్లో రెడ్డి కులం 17,10,244 మంది జనాభాతో 4.8%తో ముందంజలో ఉంది. ఓసీ ముస్లింలు 6,32,782 మంది జనాభాతో 1.8%తో రెండో స్థానంలో నిలిచారు. ఇక వైశ్య కమ్యూనిటీ 5,08,813 మంది జనాభా ఉంది. కమ్మ 3,67,715 మంది, బ్రాహ్మణులు 3,35,806 మంది జనాభాతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. అగ్రకులాలు జనాభా పరంగా తక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా ప్రభావవంతమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఇక ఎస్సీ కేటగిరీలో మాదిగ కులం 36,57,551 మందితో 10.3% జనాభాతో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది. మాల కులం 14,71,514 మందితో 4.1% జనాభాతో రెండో స్థానంలో ఉంది. మిగతా కులాల జనాభా తక్కువగా ఉండడం ఈ వర్గంలో అంతర్గత అసమానతను ప్రతిబింబిస్తోంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల చర్చలో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎస్టీ వర్గాల్లో లంబాడి, బంజారా కులం 24,04,056 మందితో 6.8% జనాభాతో అగ్రస్థానంలో నిలిచింది. కోయల జనాభా 4,28,142 మంది, గోండు జనాభా 3,81,895 మందితో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎరుకల, కొలం, చెంచు వంటి గిరిజన కులాలు ప్రాంతాల వారీగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఈ కులాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం తెలంగాణలో అన్ని వర్గాలను కలిపి చూసినప్పుడు మాదిగ కులం అత్యధిక జనాభాతో మొదటి స్థానంలో నిలిచింది. షేక్ ముస్లిం లేదా బీసీ ముస్లింలు రెండో స్థానంలో ఉన్నారు. ముదిరాజ్, లంబాడే, యాదవ, రెడ్డి వంటి కులాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గౌడ్, మాల, మున్నూరు కాపు, పద్మశాలి కులాలు కూడా రాష్ట్ర స్థాయిలో కీలక స్థానాన్ని సంపాదించాయి. ఈ సర్వేతో తెలంగాణలో ఉపకులాల వారీగా జనాభా చిత్రం స్పష్టమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల్లో ఏ కులం జనాభా ఎంత ఉందనే గణాంకాలు బహిర్గతమయ్యాయి. ఈ నివేదికలో రాష్ట్రంలోని వందలాది ఉపకులాల జనాభా, వాటి శాతం, సామాజిక ఆర్థిక స్థితి సూచికలు వివరంగా పొందుపరిచారు. ఈ సమగ్ర సర్వేలో పలు కులాల మధ్య వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టంగా బయటపడ్డాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించిన ఈ సమగ్ర సర్వే ప్రభావంతోనే దేశవ్యాప్తంగా కుల గణన అవసరంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. తెలంగాణలో కుల గణన తప్పుల తడకగా ఉందని విమర్శించారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కులగణన కూడా నేను చెప్తున్నా 100% తప్పది. చాలా కులాలను తక్కువ చేసి చూపించినాయి. టోటల్ సంఖ్య 61%, 100% 61%. 61% బీసీలను 54-56% కుదించేసిండ్రు. ముస్లింలు లేకుండా అంత ఉంటారు అన్నమాట, అంత పైగా ఉంటారు. కానీ ఇలా ముస్లింలను కలిపి బీసీ జాబితాలు చేర్చి తక్కువ చేసి చూపించి మరి తక్కువ ఉన్న సంఖ్య కులాలను ఎక్కువ చేసి చూపించి చేస్తూ ఉన్నాయి. శాస్త్రీయత ఎక్కడ ఉంది చెప్పండి. ఈ సర్వేపై చర్చ, రచ్చ ఎటు దారి తీస్తాయో చూడాలి.